వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. పిరదౌసి మహాకావ్యాన్ని చూస్తున్నాం. గుర్రం జాషువా గారు ప్రతి పద్యంలోనూ కూడా ఒక్కొక్క స్టైల్ని ఆయన చూపిస్తూ ఉంటారు. గుర్రం జాషువా గారి పద్యాలు ఎలా ఉంటాయి అంటే ఈ పాటికి మనకు తెలిసే ఉంటాయి. 100 పద్యాల్లో ఒక 2 పద్యాలు జాషువా గారివి కలిపితే మనం ఏరియవచ్చును ఇవి జాషువా గారి పద్యాలు అని. ఎందుకంటే ఆయన యొక్క రచనా సంవిధానమే చాలా భిన్నంగా ఉంటుంది. అది ఆయన యొక్క స్టైల్. ఆయన యొక్క శైలిని ఇంకెవరైనా అనుకరించాలి తప్ప ఆయన శైలి మాత్రం ఆయనదే. అయితే ఈ ఎపిసోడ్లోని పిరదౌసి కవి ఆయన ఒక ప్రేమలో పడతాడు. అయితే కవులైతే మాత్రం ఏం ప్రేమలో పడకూడదేంటి అంటే మరి ఆ ప్రేమలో పడ్డాడు ఆ కవి అని చెప్పి ఇందులో జాషువా గారు చెప్తున్నారు. ఎందుకంటే పిరదౌసి అన్నతను మహాకవి, జాషువా గారు కూడా చాలా చాలా గొప్ప కవి. పిరదౌసి కవి జీవితంలో అనుభవించినటువంటి కష్టాలను ఎలాగా అనుభవించాడు, ఏ స్థాయిలో ఉన్నాయి, ఎంత ఇబ్బంది పడ్డాడు అనేటువంటిది ఎవళ్ళకే తెలుస్తుందండి. ఒక కవి యొక్క నడక ఇంకొక కవికే తెలుస్తుంది. అంతేకాదు తత్సమానమైనటువంటి కష్టాలను జాషువా గారు కూడా తన యొక్క నిజ జీవితంలో ఎదుర్కొన్నారు. అందువలననే పిరదౌసి కావ్యాన్ని ఆయన అంత సత్యంగా రసరమ్యంగా వ్రాయగలిగారన్నమాట. కరుణరసం ఇందులో ఒలకబోసేశారు ఆయన. సరే, ఇప్పుడు మనం కావ్యంలోనికి వెళదాం. అంతనొకనాటి రాత్రి నిజాలయమున పుష్పశయ్యను పవళించి ముమ్మరముగా ఆ ముసురుకొని వచ్చు తలపు గుంపులను రసము పొందు జేయుచు కన్నులు మోడ్చియుండ. గజనీ మహమ్మద్ చక్రవర్తి చేత తను ఆజ్ఞాపితుడయ్యాడు. మహాకవి తమరు కావ్యాన్ని వ్రాసిపెట్టి ఇయ్యాలి అని చెప్పి తను ఎంతో వినయపూర్వకంగా ఆజ్ఞ చేశాడు మహారాజు. ఉబ్బి తబ్బిపోయాడు మహాకవి. ఇంటికి వచ్చాడు. ఇంకా అనుక్షణము ప్రతి మిల్లీ సెకండు, నానో సెకండు కూడా ఇంకా కావ్య నిర్మాణం మీదే ఆ మహాకవి యొక్క మనస్సు లగ్నం అయిపోయి ఉన్నది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అవే ఆలోచనలు వస్తున్నాయి. ఏ కొత్త పదాలని ప్రయోగించాలి, ఏ కొత్త భావాల్ని ఇందులో మనం చూపించాలి అనే ఆలోచనలోనే ఆ కవి ఉంటున్నాడు. అలా ఉంటుండగా ఓ రోజు రాత్రి పిరదౌసి మహాకవి ఇంకా నిద్రకి ఉపక్రమించేట. నిజాలయమున పుష్పశయ్యను పవళించి, అంటే తన నిజాలయం అంటే తన యొక్క ఇంట్లోని మంచం మీద పడుకున్నాడు. పడుకుని సాధారణంగా ఏంటంటే మనం కళ్ళు మూసి వెంటనే నిద్ర పట్టేస్తుండదు. అది కొంతమందికి అలా పడుతూ ఉంటుంది. చాలామందికి ఏమిటంటే పడుకుందామని చెప్పి మంచం మీద పడుకుంటే కళ్ళు మూసిన తర్వాత కొంచెం సేపటి వరకు రకరకాల ఆలోచనలు ఏవో అలా నడుస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనకి నిద్ర పడుతుందన్నమాట. అలాగే పిరదౌసి కవి గారికి కూడా కళ్ళు మూసుకుంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ముసురు కొని వచ్చు తలపు గుంపులను, తలపు గుంపులు అంటే గుంపులుగా తన యొక్క ఆలోచనలు వస్తున్నాయి. అంతేకాకుండా రసము పొందు జేయుచు, కావ్య నిర్మాణంలో ఏ పద్యంలో ఏ రసాన్ని మర్చాలి అనేటువంటి విధంగా ఆలోచిస్తూ కన్నులు మోడ్చియుండ, కన్నులు మోడ్చి అంటే కళ్ళు మూసుకొని ఇంకా అలా ఉన్నట్ట. అలాంటి సన్నివేశంలో అంటే ఆ సమయంలోని ఒక సంఘటన ఆయనకి జరిగిందట. అది కళ అనుకోవాలో ఇంకా కళలోనికి కూడా ఆయన జారుకునలేదు. అప్పుడే కొన్ని భావాలు అవి కావ్యాన్ని గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటే ఆయన మనస్సునకి ఆయన కళలోనికి ఇంకొక సన్నివేశం జరిగిందన్నమాట. ఆ కాలంబున పారసీక సతులందాకార రేఖా గుణశ్రీ కింబట్ట పురాణి అయిన ఒక రాజీవాక్షియే తెంచి నా యాకూతంబు ఫలించునే కవివరేణ్య నీకు నా రూపమంగీకారం బగునే అటంచడుగా సాగిన్ ప్రౌఢ వాగ్వైఖరిన్.
నిద్రపోతుంటే ఇంకా నిద్రకి వెళ్ళినటువంటి తొలి సమయంలోని ఆ కాలంలో పారసీక సతులలో ఉండేటువంటి చాలా అందగత్తె ఒక అమ్మాయి ఆయన కళ్ళలో కనబడిందిట. అంటే పారసీక వంశంలో, అంటే పారసీక మతంలో, తన యొక్క మతంలోనే, తన కులంలోనే ఆకార రేఖా గుణశ్రీ కింబట్ట పురాణి అయిన యొక్క రాజీవాక్షియే తెంచి, అంటే చాలా అందగత్తె అయినటువంటి ఒక అమ్మాయి కనిపించి అంటోనిట ఆ అమ్మాయి కవిగారిని ప్రేమిస్తోందన్నమాట. నా యాకూతంబు ఫలించునే. చూసారా, ఆకూతము అనే మాట ఉన్నది చూసారా. ఈ ఆకూతము అనేటువంటిది దీని అర్థం ఏమిటంటే అభిప్రాయము అని. నా యాకూతంబు ఫలించునే కవివరేణ్య నీకు నా రూపమంగీకారం బగునే. నేను ఎంతో అందగత్తెనని నేను అనుకుంటున్నాను, నేను నీకు నచ్చానా అని అడిగిందట. అటంచడుగా సాగిన్ ప్రౌఢ వాగ్వైఖరిన్. చెలువము సౌరభంబు బెద చిమ్మెడులేత గులాబి మొగ్గ కుందుల ఎగునాదు జవ్వనము దోసిట బట్టి భవత్పదాంబుజంబులకడ నిల్పితిన్. ప్రణయ పూజకు వేళయతిక్రమించే నీ కులసతి నయ్యదన్ కవిత కుంజిరకాలము తల్లి నయ్యదన్. చెలువము సౌరభంబు వెదజిమ్మెడు లేత గులాబి మొగ్గ కుందొల యగునాదు జవ్వనము దోసిట బట్టి భవత్పదాంబుజంబుల కడ నిల్పితిన్. చూసారా, ఆ అమ్మాయి అంటోనిట కవిగారితోటి, ఒక లేత గులాబీ మొగ్గను కానీ తీసుకుంటే ఎంత మార్దవంగా ఉంటుందండి, ఎంత అందంగా ఉంటుంది. ఒక లేత గులాబీ మొగ్గని చేతితోటి కానీ పట్టుకుంటే జిల్లుమని చెప్పి చేతికి మనకి లాగుతుంది. అంటే అంత సౌకుమార్యంగా ఉంటుంది. ఆ లేత గులాబీ మొగ్గ చెలువము సౌరభము ఈ రెండూ కలిసి ఉంటాయి. చెలువము అంటే అందము, సౌరభము అంటే మంచి సువాసన. ఈ రెండిటితోటి కలగలిసిపోయి ఉండేటువంటి లేత గులాబీ మొగ్గ ఎంత చక్కగా అయితే ఉంటుందో, అలాంటి దానికి తొలయగు అంటే సాటి అయినటువంటి నా యొక్క యవ్వనం ఉన్నది చూసావా కవి, నాదు జవ్వనము దోసిట బట్టి భవత్పదాంబుజంబుల కడ నిల్పితిన్. నా యొక్క యవ్వనాన్ని నీ పాదాల దగ్గర నేను పెట్టేస్తున్నాను. ప్రణయ పూజకు వేళయతిక్రమించే. ఇంకా ప్రణయ పూజ స్టార్ట్ చేయాలి. అంటే ఏమిటి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, త్రికరణ శుద్ధిగా నిన్ను ప్రేమిస్తున్నాను, నా అందమంతా కూడా నేను నీకు సమర్పిస్తున్నాను మహాకవి. ఇంకా ప్రణయ పూజకు వేళ అతిక్రమించే అంటే ఇంకా ఆలస్యం చేయకుండా మనం వివాహం చేసుకుందాం, ఇది నా అభిప్రాయము. మరి నా అభిప్రాయం ఎంతవరకు సిద్ధిస్తుందో ఏమిటో, అది నీ దగ్గర నుంచి కూడా అభిప్రాయం సక్సెస్ అవుతూ రావాలి కదా నాకు. అందుకే అన్నది నా యాకూతంబు ఫలించునే. అంటే నా అభిప్రాయం అనేటువంటిది నిజంగా ఫలిస్తుందో ఫలించదో. ఎప్పుడైనా లవ్ అనేది బోత్ సైడ్స్ లవ్ అవ్వాలి తప్ప వన్ సైడ్ లవ్ అవ్వకూడదు కదా. ఇక్కడ ఈ అమ్మాయి దగ్గర నుంచి ప్రపోజల్ వచ్చింది, కవిగారి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఇంకా ఏమిటో. ప్రణయ పూజకు వేళయతిక్రమించే నీ కులసతి నయ్యదన్. నా కోరిక ఏమిటంటే నీ యొక్క కులసతిని అవుతాను, అంటే నీ యొక్క భార్యని అవదామని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే కానీ నా అయ్యే మాట అయితే, నా ఆకూతమే కానీ ఫలించే మాట అయితే దాని తర్వాత ఏమి జరుగుతుంది, నా అదృష్టం ఏమిటో చెప్పమంటావా కవి. కవిత కుంజిరకాలము తల్లి నయ్యదన్. కవిత్వము అనేటువంటి దానికి నేను జీవితకాలం అంతా కూడా తల్లిని అవుతాను. అంటే నా యొక్క సంతానము కవిత్వం అవుతుందన్నమాట. ఎందుకు, ఇప్పుడు కవిగారు కావ్యాన్ని రాస్తున్నారండి, కావ్యం నిర్మాణం అయిపోయిన తర్వాత ఆ కావ్యాన్ని ఏమిటంటారంటే కావ్య కన్యక అని అంటారు. అంటే కవి అనేటువంటి వాడు తండ్రి, అతని యొక్క కుమార్తె ఎవళ్ళు అంటే ఆ కావ్యం అన్నమాట. అందుకే ఇది సంప్రదాయాలు ఇవన్నీ. కావ్యానికి ఏమిటి ప్రాణం ఉన్నదా, ఇలాంటి పిచ్చి పిచ్చి లాజిక్ లాగకూడదు. కవి ఎంతో ఎంతో కష్టపడి కావ్య నిర్మాణం చేస్తున్నాడు. చేస్తే
ఆ పూర్తయింది ఆ కావ్యం. అంటే ఆ కావ్యం కవిగారి యొక్క కూతురు కింద లెక్క. అందుకే ఆ కావ్యాన్ని ఒక మహారాజుకి అంకితం ఇస్తుంటారు చూసారండి. ఆ రాజుగారుట కవిగారికి అల్లుడు గారు అవుతారు అనే సంప్రదాయం మన సాహిత్యంలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అందుకే తిక్కన సోమయాజి గారు మహాభారత రచన చేసిన తర్వాత దాన్ని తన యొక్క మహారాజు గారు మనుమసిద్ధి గారికి అంకితం ఇస్తే, మనుమసిద్ధి గారు తిక్కన గారిని తన కొలువులో పనిచేసే మహాకవి కదా, ఆ కవిగారిని మహాకవి అని చెప్పి సంబోధన చేయడం మానేసి మామా అని సంబోధన చేసేవాటండి. చక్రవర్తి తన కొలువులో పనిచేసేటువంటి మహాకవిని ఏమిటని సంబోధన చేయాలి? తిక్కన సోమయాజీ అనో లేకపోతే మహాకవి అనో ఏదో సంబోధన చేయాలి కదా, చేయడం మానేసి మామా అని సంబోధన చేసేవాట. ఎందుకంటే తన భార్య యొక్క తండ్రి గారు కనుక. అయితే ఇక్కడ ఈ షానామా అనే గ్రంథం తయారవుతోంది అంటే ఆ గ్రంథానికి తండ్రి గారు ఎవరవుతారు అంటే పిరదౌసి మహాకవి. మరి పిరదౌసి మహాకవిని వివాహం చేసుకుంటోంది ఈ అమ్మాయి అని అంటే ఈ అమ్మాయి ఏమిటవుతుంది? తల్లి అవుతుందన్నమాట. అదే ఇక్కడ చెబుతోంది. కవిత కుంజిరకాలము తల్లి నయ్యదన్. ఒక షానామా గ్రంథమే కాదు, ఆయన ఏ పద్యము రాసినా ఆ పద్యం అనేటువంటి ఇది ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కవిగారి యొక్క కూతురు. ఆ కవిగారి యొక్క అంటే ఆ అమ్మాయి యొక్క తల్లి ఎవళ్ళు అవుతారు అంటే ఇప్పుడు ప్రేమించినటువంటి అమ్మాయి. ముద్దరాల అంతిపురుల నుండెడుదానా. నేను అంతఃపురంలోనే ఉంటుండేదాన్ని. అంతఃపురంలో ఉండడం అంటే ఏమిటండి? మహారాణులు అంతఃపురాల్లో ఉంటారు. అయితే పారసీక కవులు, పారసీక మతంలో అంటే పారసీక వాళ్ళలోని ఆ కులంలో ఉండేటువంటి అందగత్తి అయినటువంటి అమ్మాయి ఉన్నారు చూసారా, అంతఃపురాల్లో అంటే వాళ్ళ యొక్క ఇల్లే వాళ్ళకి అంతఃపురం. ఇప్పుడు ఆ ఇల్లే అంతఃపురం. ఆ ఇల్లు పూరి గుడిసే అవ్వచ్చుగాక, లేకపోతే చిన్న పెంకుటిల్లు అవ్వచ్చుగాక, అంతే తప్ప పెద్ద భవంతి అయిపోవలసినటువంటి పనేం లేదు. అందువలన అమ్మాయి ఏమిటంటోంది, నేను ఎప్పుడు ఇంటి పట్టునే ఉండేటువంటి దాన్ని. ఘోషాస్త్రీలు ఆడపిల్లలు వాళ్ళు అలా ఊరికే బయటకి ఎక్కడ తిరిగేస్తుంటారు? ఈ కాలంలో అంటే ఉద్యోగాలు చేసుకుంటున్నారు, తిరుగుతుంటారు. కానీ పూర్వకాలంలో ఆడపాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఇంటి పట్టునే పాపం ఉండేవారు అన్నమాట. ఆ అమ్మాయి అంటోంది, నేను అంతఃపురంలో ఉండేదాన్ని, అలాంటి దాన్ని నేను బయలుపడి నీ దగ్గరికి వచ్చి నా యొక్క స్నేహాన్ని వ్యక్తపరుస్తున్నాను స్మా మహాకవి అంటోంది. ముద్దరాల అంతిపురుల నుండెడుదాన తెగువబోని సిగ్గు తెరలు చీల్చి బయలు పడిన నాదు పావన స్నేహంబు చెప్పనేలా పారసీక కవికి. నా యొక్క పావన స్నేహము. పావన స్నేహము అంటే ఏమిటండి అర్థము? స్నేహము అంటే ఫ్రెండ్షిప్. పావన స్నేహము అంటే చాలా పవిత్రమైనటువంటి ఫ్రెండ్షిప్. అంటే ఇతరుల ఫ్రెండుని ఎప్పుడూ కూడా వాడి యొక్క అభివృద్ధిని కోరుకుంటుండాలి. వాడు పొరపాటునేమైనా తప్పుడు మార్గంలో వెళ్ళబోతుంటే సరిదిద్దుతూ ఉండాలి. అదే పావన స్నేహితుని యొక్క లక్షణం. అయితే మామూలు స్నేహితులు ఉన్నారు అంటే మిత్రుడి యొక్క అభివృద్ధిని కోరడం, మిత్రుడు ఒకవేళ తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటే వీడు కూడా తప్పుడు మార్గంలో వెళ్ళిపోతూ ఉండడం. అలా ఏమనుకోండి, ఇద్దరు మిత్రులు ఒకళ్ళొకళ్ళు బాగా స్నేహితులే కానీ తప్పుడు మార్గంలో వెళ్తున్నారు అనుకుందాము. ఒరే ఇది తప్పు అని చెప్పకపోతే ఆ స్నేహం అనేది పావన స్నేహం మాత్రం అవ్వదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమిటంటోంది, నా యొక్క పావన స్నేహం ఎంత పాటిది అనేటువంటిది నీకు మళ్ళీ నేను వేరేగా చెప్పాలా? నా ముఖ కవళికలను చూస్తేనే నీకు అర్థమైపోతుంది మహాకవి అంటూ చెప్పనే ఎలా పారసీక కవికి. పారసీక కవి అయినటువంటి నీకు నేను మళ్ళీ విడిగా వ్యక్తపరిచి చెప్పాలా? నువ్వు ఇలా అంటే అలా కనిపెట్టగలిగినటువంటి శక్తి కలిగిన వాడివి కదా మహాకవి అంటోంది. ముద్దరాల అంతిపురుల నుండెడుదాన తెగువబూని సిగ్గు తెరలు చీల్చి బయలు పడిన నాదు పావన స్నేహంబు చెప్పనేలా పారసీక కవికి. తను వెల్లంబులకింప చిత్తముననుత్సాహంబు రెట్టింప అంగన కింగేలు గ్రహించి ప్రేమరసదుగ్ధంబైన వాల్చూపునంగని ఆశ్లేషమునర్చినన్ కరకు బాణం బొండు డెందాన గృచ్చిన ఎట్ల
ఎట్లయ్యెను అతండు త్రుళ్ళిపడి లేచెన్ కంపితాంగంబునన్. ఎప్పుడైతే కలలోని పారసీక సతి అందమైనటువంటి అమ్మాయి వచ్చి కవిగారితో ఇలా మాట్లాడిందో, కవిగారి యొక్క మనస్సు శరీరం మొత్తం అంతా కూడా పులకించిపోయినట. తనువెల్లంబులకింప చిత్తమున ఉత్సాహంబు రెట్టింప. తన యొక్క మనస్సులోని ఎంతో ఉత్సాహం డబల్ అయిపోతోందిట. వెంటనే ఆ కలలోనే ఏమిటి చేశాట, అంగన కెంగేలు గ్రహించి ఆ అమ్మాయి యొక్క అందమైనటువంటి చేతిని పట్టుకున్నట్ట. పట్టుకుని ప్రేమరస దుగ్ధంబైన బాల్చూపునంగని చాలా ప్రేమపూరితమైనటువంటి చూపులతోటి ఆ అమ్మాయిని చూసేట. చూడడమే కాకుండా ఆశ్లేషమునర్చినన్ వెంటనే కౌగిలించుకున్నట్ట. అంతే. ఈ ఎప్పుడైతే అలా కౌగిలించుకున్నాడో వెంటనే ఆయనకి ఒక నెగిటివ్ సెన్స్ వచ్చేసిందట. కరకు బాణం బొండు డెందా నగృచ్చిన ఎట్లయ్యేను. ఏదో బాణం వచ్చి గుండెల్లో గుచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా అయిపోయినాడు ఒక్కసారిగా పాపం అతనికి. అతండు త్రుళ్ళిపడి లేచెన్ కంపితాంగంబునన్. పట్టమని చెప్పి తుళ్ళి పడిపోయి ఆ నిద్దట్లోంచి లేచిపోయేట. ఇప్పుడు చూడండి, నిద్దట్లో మనకి కళలు వస్తూ ఉంటాయి కదా, ఒక్కొక్కప్పుడు పీడకలు వస్తుంది. ఆ పీడకలలోని ఎంతో భయం వేసేస్తుంది మనకి తెలియకుండానే ఒక్కసారిగా చెమటలు పట్టేస్తాయి కలలోనే. ఒక్కసారిగా భయపడిపోయి నిద్దట్లోంచి లేచిపోతాం మనం. అది పీడకల అంత ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగా ఎప్పుడైతే ఈ ప్రణయం అనేటువంటిది ఈయనకి ఉద్భవించడం, ముందు ఆ అమ్మాయి ఇతనికి ప్రేరేపించడము, ఈ కవిగారు ఆ అమ్మాయిని కూడా చాలా ఇష్టపడడము, ఆ అమ్మాయి యొక్క చేతిని పట్టుకోవడము, కౌగిలించుకోవడము, ఇంతవరకు బాగా జరిగింది. కౌగిలించుకున్నట్లుగా అయ్యి వెంటనే ఏదో అతనికి నెగిటివ్ సెన్స్ వచ్చి ఏదో ఒక బాణం గుచ్చుకున్నట్లుగా అయిపోయి నొప్పి కలిగిందట. ఆ కళలోని ఒక్కసారి తుళ్ళిపడి ఆ కవిగారు లేచిపోయారట. అంటే ఎందుకు ఈ విషయాన్ని కవిగారు అంటే ఇక్కడ గుర్రం జాషువా గారు ఎందుకు చెబుతున్నారు అంటే, ఇలాంటి పద్యం చెబుతున్నారు అంటే ఇంకా రాబోయే సన్నివేశాలలో ఏదో ఒక విషయాన్ని చెప్పడానికి ముందుగానే ఇక్కడ ఒక రకమైనటువంటి బీజం జాషువా గారు వేశారన్నమాట. అది ఏమిటి వేశారు, ఏమిటి చెప్పబోతున్నారు అనేది మనం ఇంకా చూద్దాం. హృదయ కావ్య రచననేకాగ్రత వహించి కళబళంబులేని కవి మనస్సు కాలికెదురు గట్టు కాచెగోళంబయ్యే. కాలికెదురు గట్టు కాచెగోళంబయ్యే గండు చేపదాకు కమలమయ్యే. హృదయ కావ్య రచననేకాగ్రత వహించి కళవళంబులేని కవి మనస్సు అంటే హృదయమైనటువంటి కావ్యరచనకు పూనుకున్నటువంటి కవిగారు ఎంతో ఏకాగ్రతతో ఉన్నటువంటి వాడు. అతని యొక్క మనస్సులో ఏ రకమైనటువంటి కల్మషం కానీ ఆందోళన కానీ లేకుండా ఉండేటువంటి వాడు. అలాంటి కవిగారికిట కాలికెదురు గట్టు కాచెగోళంబయ్యే. కాచెగోళము, కాచ అంటే గాజు అని అర్థం. చూడండి, గాజు అనే మాట తెలుగు మాట. దీనికి అంటే ఇది వికృతి పదము. సంస్కృతంలో ప్రకృతి ఏమిటి అంటే కాచ. కాచగోళము అంటే గాజుగోళం అన్నమాట. ఒక గాజుగోళము కాలికి తగిలిందనుకోండి, తగిలేసరికి కాలికి నొప్పి కలుగుతుంది, ఆ గాజుగోళం కూడా చితికిపోయే ప్రమాదం ఉన్నదన్నమాట. అది ఎలా ఉన్నదంటేనట, గండు చేపదాకు కమలమయ్యే. చెరువులోని ఒక మంచి కమలం ఉన్నది, పద్మం. ఆ తామర తూడు సన్నగా ఉంటుంది, దాని మీద పద్మం పైకి మనకి కనపడుతూ ఉంటుంది. చెరువులో చేపలు తిరుగుతూ ఉంటాయి, అందులో గండు చేప. గండు చేప అంటే అర్థం ఏంటంటే మగ చేప అన్నమాట. గండు అంటే మగ అని అర్థం. గండు పిల్లి అంటాం చూసారా, గండు పిల్లి అంటే మగ పిల్లి అని అర్థం. అంటే ఇంకా విసురుగా వెళ్తోందన్నమాట. మగ చేప ఒకటి పెద్దది చెరువులో తిరుగుతూ ఆ తామర తూడుకి తగిలిందనుకోండి, తగిలేసరికి నిర్మలంగా ఉండేటువంటి నీటిలో చాలా ప్రశాంతంగా బయటికి కనపడుతూ ఉండే ఆ పద్మము ఒక్కసారిగా ఇలా ఊగిపోతుందన్నమాట. అలాగా
కవిగారికి ఒక కాలికి గాజుగోళం తగిలినట్లుగా అతని యొక్క మనస్సు ఏమాత్రం కల్మషం లేనటువంటిది, ఆందోళన లేనటువంటి మనస్సులోనికి ఒక ఆందోళన వచ్చి చేరిందట. ఇది ఇందాకట మనం చెప్పుకున్నాం కదా, గుర్రం జాషువా గారు ఎందుకు ఇలాంటి పద్యాలు వ్రాసారు అంటే, ఇంకా రాబోయేటువంటి కథలోని కొన్ని ఈయనకి కష్టాలు కలిగించేటువంటి, కష్టాలు కలగబోయేటువంటి దశలు ఉన్నాయన్నమాట. అప్పుడు కవిగారు చాలా ఇబ్బందులు పడతారు. పిరదౌసి గారు ఇబ్బందులు పడతారు అనే దాన్ని సూచించడం కోసం కావ్య నిర్మాణంలో జాషువా గారు ఈ 2 పద్యాల్ని వ్రాసిపెట్టారు. ఇంకా తరువాత జరగబోయేటువంటిది ఏమిటి జరగబోతుంది, రేపు దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఏమిటి అనేది పూర్తిగా మనం తెలుసుకుందాం. స్వస్తి.